నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మొదటి స్థానంలో ఉన్నారా, లేకపోతే మొదటి స్థానంలో ఆ పార్టీలో అసలు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి స్థానం నుంచి కిందకి దిగజారిపోయారా? అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ఏ స్థానంలో ఉన్నారు అన్న విషయాన్ని నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, వైసీపీ పార్టీలో నెంబర్ 1 ప్లేస్ అంటే జగన్మోహన్ రెడ్డి, అది ఒకప్పుడు అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆయన అసలు ఏ ప్లేస్లో ఉన్నారు? మొదటి స్థానంలో ఆయన ఉన్నారా, వైసీపీలో ఇంకెవరైనా ఉన్నారా? సరే, జనరల్గా ఎందుకు వచ్చింది ఈ సందేహం అని అనుకుంటారు అందరూ. అవును, నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డే కదా, కర్త కర్మ క్రియ తన్ని తానే చేశాడు కదా, నెంబర్ 1 ఆయనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకుంటారు. కానీ తాజా పరిణామాలు కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నెంబర్ 1 కాదు, రాజ్యాంగం ప్రకారం అనేది అర్థమవుతుంది. ఎలా జనరల్గా ఆశ్చర్యం వస్తుంది అందరికీ, నిజం అనిపిస్తుంది అందరికీ. రాజ్యాంగం ప్రకారం, అందుకే నేను అంటుంది రాజ్యాంగం ప్రకారం ఆయన నెంబర్ 1 ప్లేస్ కాదు. ఇప్పుడు ఆ ప్లేస్లో అప్పిరెడ్డి అనే అతను వచ్చేసాడు రాజ్యాంగం ప్రకారం. ఎలా అని అంటారండి, ఇప్పుడు అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ప్రతిపక్షం అయితే లేదు, ప్రతిపక్షం కాదు, ఒక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అంతే. మాజీ ముఖ్యమంత్రి అంటే దానికేం వాల్యూ లేదు, జస్ట్ ఊరికే చెప్పుకోవడానికి తప్పితే దాని రాజ్యాంగం ప్రకారం ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ కానీ ప్రత్యేకమైన గుర్తింపు కానీ అట్టేం ఉండదు, జస్ట్ ఆయన ఎమ్మెల్యే. కానీ శాసన మండలిలో అప్పిరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడర్గా అయ్యాడు. అప్పిరెడ్డి అన్న అతనికి ప్రతిపక్ష హోదా ఉంది శాసన మండలిలో. కారణం ఏంటంటే మొత్తం శాసన మండలిలో 38 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. సుమారుగా 53 మంది ఎమ్మెల్సీలు ఉంటే 58 మంది, సుమారుగా 38 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ బలమైనటువంటి పక్షంగా ఉంది. అక్కడ చైర్మన్ కూడా, మండలి చైర్మన్ కూడా మోషరాజు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో బలంగా ఉంది అక్కడ. కాబట్టి ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి శాసన మండలిలో కావలసినటువంటి ఎమ్మెల్సీల సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీకి తక్కువ ఉంది, 11 మంది ఉన్నారు ఇప్పుడు అంతే ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 మంది ఉన్నారు. మిగతా పీడిఎఫ్ అని అవన్నీ మొత్తం ఇండిపెండెంట్లు వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు. బలమైనటువంటి పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా, మండలి నాయకుడిగా అప్పిరెడ్డి ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చింది. అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మరి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వాళ్ళే కదా నెంబర్ 1 ప్లేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రతిపక్ష హోదా ఉన్నది ఎవరికి? రాజ్యాంగం ప్రకారం అప్పిరెడ్డి. కాబట్టి రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మారినటువంటి పరిణామాల దృష్ట్యా నెంబర్ 1 పొజిషన్లో అప్పిరెడ్డి ఉన్నారు. మరి ఈ నెంబర్ 2 పొజిషన్ జగన్దా కాదా అనేది ఇంకా ఆయన తెలుసుకోవాలి. ఆయన ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నిక చేసుకొని ఆ లెటర్ ఇంకా మరి స్పీకర్కి ఇచ్చాడో లేదో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియట్లేదు. మొదటి సమావేశాల్లో అయితే ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. బస్ ఇప్పుడైనా సరే శాసనసభ పక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాము అనే ఒక లెటరు ఇవ్వాలి స్పీకర్కి అసెంబ్లీలో. మరి అది స్పీకర్కి ఇస్తే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటువంటి సమయం ఎంత కేటాయించాలి ఏందనేది నిర్ణయిస్తారు. ఆ ప్రక్రియ జరగల. ఒకవేళ ఆ ప్రక్రియ జరిగితే బహుశా 2వ ప్లేస్లో ఉంటాడు. ఏది శాసనసభ పక్ష నేతగా ఎంచుకొని ఆ లెటర్ని కనుక స్పీకర్కి ఇస్తే అయ్యన్న పాత్రకి అప్పుడు 2వ ప్లేస్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ప్రస్తుతానికైతే ఏ ప్లేస్ అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ ప్లేస్లో మాత్రం అప్పిరెడ్డి ఉన్నారు. సో ఇందుకు అప్పిరెడ్డి ఎవరు? అప్పిరెడ్డి ఆయన గుంటూరు, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. జనార్దన్ రెడ్డికి ఫాలోయర్గా ఉండేవాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డికి అనుంగు శిష్యుడిగా ఉండేవాళ్ళు అనేది ఆయనకి పేరుంది. ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి పక్షాన చేరాడు. రాజశేఖర రెడ్డి పక్షాన చేరి అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుంటూరులో రాజకీయ ప్రస్థానం కొనసాగించారు ఆయన. అంతకుముందు యూత్ కాంగ్రెస్ లీడర్గా
ఆయనకి పేరుంది. ఆయన చిరకాలంగా ఎమ్మెల్యే కావాలని పెద్ద కోరిక ఉండేది. కానీ ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు గెలవలేకపోయాడు. దాంతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ చేశారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు అతను, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. సో జగన్మోహన్ రెడ్డి టీంలో మెంబర్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా అప్పిరెడ్డి మీద నమ్మకం కలిగింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆయన పనిచేశాడు విజయవాడలో. సో కార్యదర్శిగా ఆయన పనిచేస్తూ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా చూసేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక ఇంపార్టెంట్ లీడర్గా మెలిగారు ఆయన. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 పొజిషన్లో, అంటే ప్రతిపక్ష నేతగా అక్కడ ఆయన ఉన్నాడు. ఇది నేపథ్యం. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఎవరున్నారు అనేది జనరల్గా ఏంటంటే ఇలాంటి పరిణామం జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరు. తొలి నుంచి కూడా అన్నీ తానే అనేటువంటి ఆలోచనతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపాడు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి మదర్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఆ పార్టీకి ఉన్నారు. ఆ పదవి నుంచి కూడా ఆమె స్వచ్ఛందంగా వైదొలిగేలా చేశాడు ఆయన. చేసి 2 సంవత్సరాల క్రితం గుంటూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా, జీవితకాల అధ్యక్షుడిగా ఆయన ఒక తీర్మానం చేసి ఎన్నికల కమిషన్కి పంపించాడు. పంపిస్తే నిబంధనల ప్రకారం జీవితకాల అధ్యక్షుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు వెనక్కి పంపించారు. కానీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు. సో ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకోవటం, పార్టీ అధ్యక్షుడిని ఎంచుకోవడం అనేది ఏ పార్టీలో అయినా జరుగుతూ ఉంటుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మొన్నటి వరకు కూడా ఆయన నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు నెంబర్ 1 నుంచి దిగజారిపోయాడని చెప్పి చెప్పొచ్చు మనం రాజ్యాంగపరంగా. పార్టీలో సరే, పార్టీలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి పార్టీలో నెంబర్ 1 ప్లేస్లో ఉండొచ్చు. కానీ రాజ్యాంగపరంగా మాత్రం ఆయనకి నెంబర్ 1 ప్లేసు లేదని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి కూడా 2వ ప్లేస్కి కొట్లాట జరిగేది. ఫస్ట్ ప్లేస్ అయితే జగన్మోహన్ రెడ్డి ఉండేవాళ్ళు. 2వ ప్లేస్ ఎవరిది? సాయి రెడ్డిదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదా, వైవి సుబ్బారెడ్డిదా, ఇలా ఆడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక లాస్ట్లో సీఎం ఆఫీస్లో కూడా పనిచేశాడు ఆయన ఇలా పేర్లు వినిపించాయి, 4-5 పేర్లు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి అనేది. సో ఇక్కడ 2వ ప్లేస్కి కొట్లాట జరుగుతున్నటువంటి క్రమంలో ఫస్ట్ ప్లేస్ జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ 2వ ప్లేస్లో ఉండేటువంటి వాళ్ళు మారిపోయేవాళ్ళు. కొన్ని సందర్భాల్లోనేమో సాయిరెడ్డి కనిపించేవాడు 2వ ప్లేస్లో, మరికొన్ని సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించేవాళ్ళు, ఇంకొన్ని సందర్భాల్లోనూ వైవి సుబ్బారెడ్డి కనిపించేవాళ్ళు. సో అలా 2వ ప్లేస్లో రకరకాల పేర్లు వినిపించాయి, కానీ ఫస్ట్ ప్లేస్లో మార్పు ఉండేది కాదు. కానీ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ వేదికగా ఫస్ట్ ప్లేస్ ఎవరు అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పిరెడ్డి ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. సెకండ్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. సో ఇది ఒక ఇంత పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడా ఫస్ట్ ప్లేస్లో అప్పిరెడ్డి ఉంటే అనేది ఒక ప్రశ్న అయితే, అసలు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే శాసన మండలిని రద్దు చేయటమో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుందని చెప్పేసి ఓ ప్రచారం ఉంది. దాదాపు 15 మంది ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి అనేది ఒకటి. మోషేరాజు మీద అవిశ్వాస తీర్మానం పెడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ సమావేశాల్లోనే అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. ఇది జరిగితే, ఈ పరిణామం జరిగి ఒకవేళ అక్కడ కూడా మోషేరాజు మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలోకి వస్తే అక్కడ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా పోయే అవకాశం ఉంది, ఎవరు? అప్పిరెడ్డికి కూడా. సో అప్పుడు ఎవరు ఏంటి అనేది అప్పుడు మళ్ళా ఈక్వేషన్ మారే అవకాశం ఉంది. నెంబర్ 1 ఇక్కడ చూస్తే మరి పరిణామాలన్నీ చూస్తుంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా మారిపోయే ఛాన్స్ ఉందంటారా? అధ్యక్షుడికను ఈ అసెంబ్లీలో జరిగేటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవులకి సంబంధం లేదు. రాజకీయ పరమైనటువంటి పార్టీ అధ్యక్షుడు, దాని ప్రక్రియ అదంతా డిఫరెంట్.
ఇది రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇవన్నీ వేరు. అందుకే పర్టికులర్గా చెప్పింది ఏంటంటే అసెంబ్లీలు ప్రొసీడింగ్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం నెంబర్ 1 ప్లేస్ అప్పిరెడ్డిది. పార్టీకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. బహుశా రాబోయే రోజుల్లో మరి ఆయన వారసత్వం ఎవరన్నా తీసుకొస్తారేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆయన ఉన్నారు. సో ఇది రాజ్యాంగ పరంగా మాత్రం ఆయన ఫస్ట్ ప్లేస్ని కోల్పోయాడని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.